మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు అని చెప్పి దేవుడు ఇంత గట్టి మాట్లాడుతూ ఇంత గొప్పగా ప్రేమిస్తున్నాడు. మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు వారు. కాబట్టి మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. మనకి ఫలం వస్తుందని నువ్వు ఎప్పుడు అనుకుంటున్నావంటే నీ తల్లిలు లేకపోతే నీ కొడుకులు బిడ్డలు నీ మనలు మనరాలు వాళ్ళు ఫలించడం వల్ల నీకు ఘనత మహిమ వస్తుంది. ఆ విధంగానే దేవుడు ఏమాట్లాడుతూ వచ్చినాడు అంటే తనకు ఘనత మహిమ ప్రభావం రావాలి అంటే దేవుడు మహిమపరచబడాలి అంటే నీ ద్వారా అంటే నువ్వు గొప్పగా ఫలించడం వల్ల దేవుడికి మహిమ ఘనత ప్రభావం వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఇతను ఒకప్పుడు దేవుడు నమ్ముకున్నాడు, ఇప్పుడు కూడా దేవుడు నమ్ముకుంటూ వచ్చినాడు. కాబట్టి ఇతని వల్ల అనేక మందికి గొప్పగా ఘనంగా అద్భుతమైన ఆశమైన గొప్ప గొప్ప కార్యాలు జరుగుతూ వస్తూ వచ్చినవని నీ గురించి అనేక మంది తెలుసుకొని సంపూర్తి దేవుడిని ఏం చేస్తారంటున్నారు, ప్రతిఫలం వచ్చే విధంగా గొప్పగా ఘనత మహిమ ప్రభావం వచ్చినప్పుడు దేవుడిని కూడా గొప్పగా ప్రతిఫలం నీకు ఇస్తా అంటున్నాడు. కాబట్టి దేవుడు బహుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచబడతా అంటున్నాడు దేవుడు. కాబట్టి ఇందువల్ల మీరు నా శిష్యులవుతారు. ఈ విధంగా నువ్వు ఫలించుతూ వస్తే దేవుడికి శిష్యులుగా ఉంటావు. నువ్వు ఫలించకపోతే నువ్వు ఫలించలేని జీవితం నీలో లేకుండా ఉంటూ వచ్చినట్లయితే దేవుడికి శిష్యులుగా ఉండలేవు. కాబట్టి నువ్వు సంపూర్తి నీ యొక్క జీవితాన్ని క్రైస్తవ సేవని క్రైస్తవ పరిచయాన్ని నువ్వు సంపూర్తిగా కొనసాగించే స్థితిలో నువ్వు ఉండకుండా ఉంటావు, లేకుండా అయిపోతావు బిడ్డని దేవుడు ఇంత గట్టి మాట్లాడుతూ గొప్ప ప్రేమిస్తున్నాడు. మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు. కాబట్టి దేవుడు నేను గొప్పగా ఫలించే విధంగా చేస్తూ వచ్చినప్పుడు నువ్వు ఫలించాలి. లేకపోతే ఫలింపు లేని జీవితం నీకు సంపూర్తిగా జీవించలేకుండా పోతూ వచ్చినప్పుడు నువ్వు కోల్పోతూ వచ్చినప్పుడు నీ యొక్క సంపూర్తమైన జీవితాన్ని సంపూర్తిగా కోల్పోయే స్థితిలో ఉన్నప్పుడు నువ్వు నరకానికి సాతాను సంపూర్తిగా అప్పగించే స్థితిలో ఉంటాడు. అప్పుడు దేవుడి దగ్గర నుంచి నువ్వు సంపూర్ణమైన ప్రతిఫలం రాకపోవడమే కాకుండా నీ మీదకు ఉన్నటువంటి పాపం శాపం నీ మీదకు తీసుకుని వచ్చే విధంగా నీ అంతా నీవే చేసుకుంటావని మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు బహుగా ఫలించాలని దేవుడు కోరుతూ వచ్చిన విధంగా బహుగా ఫలించు, దేవునికి గొప్ప మహిమకరంగా ఉండు, దేవునికి ఘనత మహిమ ప్రభావం తీసుకురా అని దేవుడు ఇంత గట్టి మాట్లాడుతుంది గొప్పగా. అప్పుడు నువ్వు దేవునికి గొప్ప శిష్యుడిగా అవుతావని దేవుడు ఇంత గట్టిగా అద్భుతంగా మాట్లాడుతూ ఇంత గొప్పగా ప్రత్యేకంగా నీతో మాట్లాడుతూ గొప్ప చెబుతున్నాడు. మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు గొప్ప ప్రేమిస్తున్నాడు.